అమరావతికి సంబంధించి కీలకమైనటువంటి అడుగులు పడబోతున్నాయి. అందులో నెంబర్ 1 వచ్చేటప్పటికి ఇంతవరకు నేను అనేక సార్లు ప్రస్తావించా, గెజిట్ నోటిఫై కాలేదు, అమరావతి గెజిట్ నోటిఫై కాలేదు. రాష్ట్ర గెజిట్లో రాసుకోవడం వేరు, అమరావతి గెజిట్ నోటిఫై చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం దాని జ్యూరిస్డిక్షన్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అన్నటువంటిది. అది మొత్తం ఎంత జనాభా, ఏ ఊళ్ళు, ఏ పంచాయతీలు, ఏ మున్సిపాలిటీలు, ఏ కార్పొరేషన్లు ఇవన్నీ కలిపి ఒక కొత్త నగరం కింద ముందు ఒక బిల్లును తీసుకొచ్చి ఆ బిల్లును తీసుకెళ్ళి ఇప్పటిదాకా ఉన్నది ఏంటంటే అమరావతి నగరం లేదు, అమరావతి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి అమరలింగేశ్వర స్వామి టెంపుల్ని తప్పించి లేదు. కేవలం పత్రికల్లో టీవీల్లో మనం మాట్లాడుకోవడానికి అమరావతి ప్రాంతం అని చెప్తున్నాం, కానీ బెజవాడ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్, మంగళగిరి మున్సిపాలిటీనే వేటికైగా ఉంది. వీటన్నిటినీ కలపడమా, లేకపోతే వీటితో సంబంధం లేకుండా కేవలం 29 గ్రామాలతోనే కలుపుతారా, ఒక నగరంగా ప్రకటిస్తారా? 29 గ్రామాలతో నగరం అంటే కనుక అది చిన్న నగరమే అవుతుంది. ఒక త్రివేంద్రం లేకపోతే కనుక ఒక చిన్న రాష్ట్రాలకు సంబంధించిన రాజధాని అవుతుంది. అలా కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి రాజధానులతో పోటీ పడాలంటే బెజవాడ, గుంటూరుని కలిపి ఏదైతే సిఆర్డిఏ అని చెప్తున్నారో ఆ సిఆర్డిఏ మొత్తాన్ని కలిపి ఒక నగరంగా ప్రకటించాలి. అది జరగాలంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ అన్నింటినీ తీసేసేయాలి, అవన్నిటిని రద్దు చేసి ఆ ప్లేస్లో పెట్టాలి, లేదా అవన్నిటిది టర్మ్ పూర్తి కాగానే అన్నటువంటి చెప్పాలి. ఇది ఏంటి అన్నది ఇప్పటికీ తేల్చుకోలేదు. అయితే ఇప్పుడు మాత్రం గెజిట్ నోటిఫికేషన్కి రంగం సిద్ధమవుతుందంట. ఢిల్లీలో త్వరలో అమరావతి ప్రారంభోత్సవం, అదే మళ్ళీ పునఃప్రారంభం పనులు జరుగుతున్న దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలతో ఏడీబీ, ప్రపంచ బ్యాంక్ వీళ్ళందరూ ఇచ్చినటువంటి అప్పులతో ప్రారంభం కాబోతున్న కార్యక్రమానికి సంబంధించి పునర్వైభవ కార్యక్రమానికి సంబంధించి నరేంద్ర మోడీని పిలిచారు. 15వ తారీఖునేమో నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్తున్నారు వచ్చే నెలలో. ఆ టైంకి ఆయన రావడంతో పాటుగా అప్పుడు ఈ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా, లేకపోతే ఈలోపే గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారన్న చూడాలి. బట్ గెజిట్ అయితే సిద్ధపడుతుంది అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. అందులో 29 గ్రామాలు ఉంటాయా, లేదా వేరే జ్యూరిస్డిక్షన్ ఉంటుందా అనేది చూడాల్సి ఉంది.